మీరు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేస్తున్నారా? అయ్యో, అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసం. మీ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకండి. మీకు ఒక మంచి ఐడియా చెప్తాను. అదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంది. అయితే మన ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకుండా ఇక్కడికి తీసుకువెళ్తే, అంటే మన ఇంట్లో ఉన్న చెత్తను అంతా జమ చేసి ఇక్కడికి తీసుకొని వెళ్తే ఎన్ని కేజీలు అని లెక్క కట్టి డబ్బులు ఇస్తారంట. లేదు మీకు డబ్బులు వద్దు అనుకోండి, మనకి ఇంట్లో కావాల్సిన నూనె, ఉప్పు, పప్పు, పసుపు, కారం అన్నీ సూపర్ మార్కెట్లో అన్నీ ఉన్నాయంట. సో మన ఇంట్లో ఉన్న వేస్ట్ చెత్తను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి దానికి బదులు ఉప్పులో పప్పులో ఇస్తారంట. ఇది ఎందుకంటే ఎంతమంది చెప్పినా మనం ప్లాస్టిక్ కానీ చెత్తను కానీ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చిరాగ్గా పడేస్తాం కదండి, దానివల్ల పొల్యూషన్ అవుతుంది కదా. సో అందుకు గాను వీళ్ళు ఇలా ఒక ఐడియాని అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు చాలామంది చెత్తని వేస్ట్గా పడేయకుండా దీన్ని పడేసే బదులు అక్కడ ఇస్తే మనకి ఇంట్లో కావాల్సిన సరుకులు వస్తాయని చెప్పేసి చెత్తను బయట పడేరు కదా, పొల్యూషన్ కూడా తగ్గుతుంది కదా. మీరేమంటారు ఈ ఐడియా గురించి?